సగ్గుబియ్యం ఉడుకుతుందండి. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ వేసుకుందాము. సరిపడంత వేసుకోవాలి. ఇంకా ఉడకనియాలండి సగ్గుబియ్యం. సగ్గుబియ్యం కాగిపోయిందండి. దీనిలోకి ఇందాక మిక్సీ పట్టుకున్నాము ఎండుమిర్చి వెల్లుల్లిపాయ, అవి కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. వేసి బాగా కలపాలండి. నువ్వులు కూడా వేసుకోవాలండి. అయిపోయినాయండి. సగ్గుబియ్యం ఉడికిపోయిందండి. సగ్గుబియ్యం వడియాలకి అయిపోయిందండి. సగ్గుబియ్యం ఉడికిపోయింది మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి జీలకర్ర వేసుకోవాలి. అందులో జీలకర్ర ముందే వేస్తే నల్లగా అయిపోతాయండి. అందుకని స్టవ్ బంద్ చేసిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అయిపోయిందండి. సగ్గుబియ్యం వడియాలకి ఉడికిపోయింది. బంద్ చేస్తాను. సగ్గుబియ్యం అంటే ఏ పడితే అవి తీసుకోకూడదండి. వరలక్ష్మి సగ్గుబియ్యం అమ్ముతారు షాపుల్లో. ఇవి పెద్దగా ఉంటాయి. చిన్న సైజు అయితే వడియాలకు బాగోవండి. పెద్ద సైజు తీసుకోవాలి. వరలక్ష్మి సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఉడికిపోయింది కదండి. ఈలోపు కవర్ వేసుకుందాము. వడియాలు వేయటానికి కవర్ వేసేసానండి. వేయటానికి రెడీగా ఉన్నారండి. వేసేస్తున్నారు వడియాలు. మా చెల్లి ఫాస్ట్. అంతే ఫ్రెండ్స్, వడియాలు పట్టడం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.